పేమెంట్ వచ్చిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇది రూపాయికి 2 రూపాయలు యాక్టింగ్ అంటే అది నాకు కూడా అర్థం కాలేదు. బిట్టు నాకు 3 స్టార్ రేటింగ్ ఇచ్చిండు. అది గ్రీటింగ్ నాకు అనిపించలేదు. నాకు రియాక్షన్ మళ్ళీ యూరోస్ అరేంజ్ చేస్తున్నావు కాబట్టి యూరోస్ ఉంటాయి. మరి పైన ఏం పెట్టియాలంటే ఒక 100 యూరోలు నోట్ పెట్టమన్నా. సర్ప్రైజ్ అంటే ఇవన్నీ కాదు. సర్ప్రైజ్ ఒక హైలైట్ సర్ప్రైజ్ చెప్తారు. ఎవరికి చెప్పకండి. సెలబ్రేషన్ అంటే మనం దెంగి తినడం కాదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. సో ఈ రోజు వచ్చేసి మన రూమ్ లో ఒక స్పెషల్ పర్సన్. సో వాళ్ళకి పేమెంట్ వచ్చింది. మళ్ళీ 5K సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ అనేది చేస్తా ఉన్నాం అనమాట. యా, సో ఇక్కడ చూడొచ్చు. సో కేక్ తీసుకెళ్తా ఉన్నారు. అప్పుడే ఆల్మోస్ట్ కేక్ తీసుకొని వచ్చి ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయినాము. ఇక్కడ చూడండి, కేక్ తీసుకొచ్చారు. హాయ్ చెప్పండి. నా చేతి ఎలా చెప్తా నేను? హాయ్ చెప్పు వినా. ఏం కాదు, చెప్పు ఒకసారి. హాయ్ చెప్పలేవా నువ్వు? వ్యూవర్స్ చూడండి, హాయ్ కూడా చెప్పట్లేదు ఈ అమ్మాయి. సరే, యాక్చువల్లీ ఇప్పుడు ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 5K సబ్స్క్రైబర్స్ అనేది అందరికి విజిబిలిటీ అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు ఒక యూట్యూబర్కి మనకి బేసికల్గా పేమెంట్ గురించి అనేది చాలా అంటే చాలా ఉంటుంది. లైక్ ఇంత వస్తుంది అంత వస్తుంది అని చాలా మంది మాట్లాడుకుంటారు. ఓకే, ఇప్పుడు అడుగుదాము వీళ్ళ మైండ్లో. యాక్చువల్లీ నేను రాకేష్ బ్రో వీడియోస్ చేస్తున్నాం కదా. సో వీళ్ళకి తెలుదు మనకి ఎంత పేమెంట్ వచ్చింది, ఎంత అర్నింగ్ అయింది అనేసి. మనం ఒకసారి అడిగి కనుక్కుందాం ఎంత పేమెంట్ వచ్చింది అని వీళ్ళకి మైండ్లో ఉంది అనేసి. నేనైతే 5K సబ్స్క్రైబర్స్ కి 500 యూరోస్ అయినా వస్తుంది అనుకుంటున్నాను ఫస్ట్ పేమెంట్. 500 యూరోస్ అంట, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వీణా మైండ్ లో చూద్దాం ఏముంది అనేసి. నువ్వు ఇప్పుడు ఒక యూట్యూబర్ కి కామన్ గా ఇప్పుడు రాకేష్ బ్రో చూసినావు కదా. సో ఎంత వస్తుంది అనుకున్నావు? ఐ నో వ్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది, కానీ ఐ గెస్ ఇప్పుడు 5K సబ్స్క్రైబర్స్ కాబట్టి ఒక 250-300 యూరోస్. 250-300 యూరోస్ అంట ఉంది. ఇక్కడ చూసారు కదా, కేక్ పైన డబ్బులది సింబల్ వేయించారు. ఆ డబ్బులు కూడా ఇప్పుడు తినొచ్చు అనమాట మనము. అది వీళ్ళ ఎక్స్పెక్టేషన్ చూడొచ్చు. 250 స్పెషల్ చేపించారు ఈరోజు 2 కలిసి కాబట్టి. సో 5K అని రాపించాము. ప్లస్ ఇంకొకటి వచ్చేసి అమౌంట్ పేమెంట్ వచ్చింది కాబట్టి పేమెంట్ కూడా సింబాలిక్ గా వేయించారు అనమాట. అది చెప్పలేదు కేక్ తెస్తున్నాం అనేసి. రీచ్ అయిపోయాం ఇంటికి. ఇప్పుడు చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇక్కడ చూడు, పేమెంట్ వచ్చిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇది రూపాయికి 2 రూపాయలు యాక్టింగ్ అంటే కాదు. పేమెంట్ వచ్చింది. ఈ వ్యక్తి చూడండి ఎట్ట కూర్చొని ఉన్నాడు. అసలు ఎక్సైట్మెంట్ లేదు, ఉలుక లేదు. పని చేసేస్తే కాదు, 12 గంటలకు పని చేసి వచ్చినా కాదు, మేము ఇతని కోసం వెయిట్ చేస్తే తినకుండా ఇతను తినేసి యూట్యూబ్ లో డబ్బులు వచ్చినాయని అనే దానికి ఏం సర్ప్రైజ్ లేదు, హ్యాపీనెస్ లేదు. బట్ ఏంటంటే మనలో మాత్రం కేక్ తీసుకొచ్చిళ్ళు. ఈ సెలబ్రేషన్ ఉంది కదా, ఏదైతే ఖచ్చితంగా సర్ప్రైజే. దీనికి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రియాక్షన్ మళ్ళీ యూరోస్ అరేంజ్ చేస్తున్నావు కాబట్టి యూరోస్ ఉంటాయి. మరి యూరోస్ బొమ్మనే కాదు, యూరోస్ కూడా అంటిపెట్టిలాడు. అక్కడ నిజంగా అంటిపెట్టి కేక్ తో పాటు అవి కూడా ఇస్తే లేదు పైన ఏం పెట్టియాలంటే ఒక 100 యూరోలు నోట్ పెట్టమన్నా. పెట్టిండు 70 యూరోలు పెట్టిండు. 70 యూరోలు పెట్టిండు. 70 యూరోలు పెట్టిండు. 30 యూరోలు కేక్ తీసుకున్నాడు. అంటే అంత తక్కువ కేక్ తెచ్చినాం, కాస్ట్లీ లేదు. ఆయన కంట్రిబ్యూషన్ ఉంది ఏం లేదు, అంత మాదే. సర్ప్రైజ్ అంటే ఇవన్నీ కాదు. సర్ప్రైజ్ ఒక హైలైట్ సర్ప్రైజ్ చెప్తారు. నాకు ఇంతకుముందు బొకే ఇచ్చిలా 5 యూరోలు పట్టే వేస్ట్ అయినా అని చెప్పేసి బాధపడుతున్నాను. అది నా కోసం అని అనుకున్నా ఇప్పుడు దాకా. అది నా కోసం అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే ఆ బొకే పరిస్థితి చూడండి. అది నా కోసం తేలే. ఇప్పుడు నాకేం డౌట్ వస్తుందంటే మొన్నటి నుండి కేక్ తింటే బాగుంటుండే అని అంటున్నారు ఇంట్లో అందరూ. అందుకే ఇవాళ కేక్ తయారు చేయించలేమో అని అట్లా కూడా అనిపిస్తుంది. ఇక ఒకసారి చూడండి ఈ బొకే. మస్తాన్ విజయ్ మస్తాన్. అసలు ప్లాన్ మస్తాన్ చెప్పు మస్తాన్. మస్తాన్, అందరినీ నేను ఒక క్వశ్చన్ అడిగినా, నిన్ను కూడా అడుగుతున్నా. చెప్పు. ఇప్పుడు రాకేష్ బ్రోకి 5K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, పేమెంట్ వచ్చింది. సో నువ్వు ఎంత వచ్చింది అనుకుంటున్నావు రాకేష్ బ్రోకి? యూజువల్ గా ఒక 5K ఉండే సబ్స్క్రైబర్స్ కి 15,000 యూరోలా అయినారా మస్తాన్? యూరోలు అయితే ఒక 200 యూరోస్ వచ్చిందా అనుకుంటున్నా.
200 euros. అది అదే లాస్ట్ లో రివీల్ చేద్దాం. లాస్ట్ లో రివీల్ చేద్దాం ఎంత పేమెంట్ అనేసి. ఇంకేం సర్ప్రైజ్ లాట, వేరే సర్ప్రైజ్ లాట, కథలాట. మహా అంటే కాదు, అప్పుడే తినేసిండు ఆయన, మేము వెయిట్ చేస్తే. వద్దు కాదు, సర్ప్రైజ్ చేసి ఆటోగ్రాఫ్ ఇచ్చాం అంటే కాదు, అది కాదు. ఇప్పుడు యాక్చువల్లీ అది అలా కాదు, అది గ్రీటింగ్ నాకు అనిపించలేదు. నాకు యూరో స్ప్లిట్ లో పేర్లు ఉన్నాయి, అన్ని రాసినట్టుంది అక్కడ. ఏమంటారు చదివినా నాకు ఒకటి అర్థం కాల. బిట్టు నాకు 3 స్టార్ రేటింగ్ ఇచ్చిండు. 3 స్టార్ అంతే, లేదు 3 స్టార్. ఇది మాత్రం ఎమోషన్ ఉంది guys. ఈ యాక్షన్ చేయడానికి మీ రియాక్షన్ థ్యాంక్స్ తమ్ముడు. బిట్టు నీ కూడా. ఇప్పుడు కేక్ కట్ చేయబోతున్నాడు. ఒక్క నిమిషం, రెండింటి గురించి ఈరోజు స్పెషల్ సెలబ్రేషన్. 5K సబ్స్క్రైబర్స్, మళ్ళీ పేమెంట్ వచ్చిన రోజు ఈ రోజు. అదనమాట యూరోస్ లో. ఈచ్ అండ్ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా మస్తు మంది ఛానల్ చూస్తారు, అది మాకు తెలుసు. యాజ్ ఏ యూట్యూబర్స్ గా ప్రతిసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి ఎందుకు అడుగుతామని అంటే, డబ్బులు వస్తాయనేది కాదు, రికగ్నైజేషన్ వస్తుందని. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కూడా వెంటనే ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వ ఇన్ ఐలాండ్ ఛానల్ కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కంగ్రాచులేషన్ బ్రో. లోపల బిస్కెట్ తగులుతున్నాయి, బిస్కెట్లు తగులుతున్నాయి. బాగుంది. డోంట్ స్టాప్. కంగ్రాచులేషన్స్ గైస్. మనము సెలబ్రేషన్ అంటే మనం తెంగి తినడం కాదు, 10 మందికి తినిపించడం కూడా. కాబట్టి ఫస్ట్ మనం థ్యాంక్ యూ షాప్, థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా తినేసి ఎక్కువైనట్టుంది కేక్, అందుకు మాకు పెడతాం. లేదు అసలు ఏం తినలే, నేను ఏం తినలే. దుబ్బు లేవదు బాగా కడుపునొత్తుండదు వీళ్ళందరూ కొట్టకపోతే. మా తమ్ముడు లేడు, మా తమ్ముడు బాగా మిస్ అవుతున్నా. తమ్ముడు కాల్లో ఉన్నాడు. తమ్ముడితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ తర్వాత పరిస్థితులు ఏందనేది మీతో తర్వాత పంచుకుంటా. ఇప్పుడే జస్ట్ కేక్ కటింగ్ అయిపోయింది. నువ్వు రెడీ అవుతావు. ఇది చూసుండ్రా, విశ్వ బర్త్డేకి అడిగినుండే వీళ్ళు, మేము రెడీ కాకముందే కేక్ కట్ చేయిస్తారని. ఇప్పుడు రెడీ అయిన తర్వాత కేక్ తెచ్చింది. ఇక్కడ యాక్చువల్లీ ప్లాన్ అంతా లీక్ అయింది ఇటుపక్క వాళ్ళతోటి. ఇప్పుడు ఏం తింటుందో చూద్దాము. ఈరోజు మన ఇంట్లో స్పెషల్స్ వైట్ రైస్ విత్ చికెన్ అండ్ బేబీ కార్న్ కర్రీ. ఎవరు చేసారో తెలుసా? నేనే. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. మళ్ళీ మటన్ ఎవరికి ఇస్తావు? రెసిపీ కావాలంటే కింద బాగాలేదని కమెంట్ చేయండి, బాగాలేదు అని కమెంట్ చేసిన రెసిపీ వస్తుంది. కాదు, నాకు ఇక్కడ మటన్ ఎక్కడ మిస్ అయిందో నాకు అర్థం కావట్లేదు. మటన్ ఎటుపోయింది చెప్పు విషయం. మటన్ స్ప్లిట్ చేశారు, ఎక్కడ పోయింది నాకు తెలుసు. అందుకే చెప్పు ఎందుకు రప్పించుకుంటావు? ఇంకా రా ఫామ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5K సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇట్లానే రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఒకటేసారి 2 సార్లు చేయదు సబ్స్క్రైబ్.
ఇప్పుడే 3 స్ప్రింగ్ అయింది. ఆల్వేస్ సార్కేది. ఈరోజు కనుక్కుందాం ఎలా అయింది బ్రో డే. సో ఇప్పుడు టాపిక్ వదిలేసే, ఇప్పుడు మాట్లాడింది మర్చిపో. కొత్తగా ఇదిగో కేక్ అంతా తినేసిండు అంటే వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉందిలే. చాలా మంచిగా జరిగింది. ఓకే మాట్లాడొచ్చు, నీ ఫ్రీడమ్ ఉంది, నువ్వు మాట్లాడొచ్చు. కాదు చలో guys, ఎంత డీసెంట్ గా యాక్ట్ చేస్తున్నావు అంటే పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నాడు. అదే ఇప్పుడు విశ్వ అందరిని ఎడ్యుకేట్ చేస్తా ఉంటాడు, నేనేం ఎడ్యుకేట్ చేయాలి? ఈయన ఛానల్ ఎడ్యుకేషన్ మా రూమ్ లో వేరే ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాడు ఇప్పుడే అందరం కూర్చోబెట్టి. ఓకే, ఆ ఎడ్యుకేషన్ అంతా పక్కన పెడితే విశ్వ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్. గైస్ సరే, ఇదంతా ముచ్చట తర్వాత మనకు 5K సబ్స్క్రైబర్స్ అయ్యారు. అది నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ నుండి పేమెంట్ వచ్చింది. ఇంకా ఇవన్నీ కలిపేసి ఇవాళ సెలబ్రేట్ చేసిళ్ళు. నేనైతే ఖచ్చితంగా నేను షాక్ అయినా. అసలు ఎందుకంటే అంత అసలు డిస్కస్ కూడా జరగలేదు మా ఇంట్లో, ఇట్లా చేద్దాం అది అని చెప్పేసి. అది సంగతి. నెక్స్ట్ ఏంటంటే విశ్వ కూడా దగ్గరలో ఉన్నాడు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఫుల్ మొత్తం చూడండి. అట్లనే ఐర్లాండ్ కి ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి ఈయన ఛానల్లో ప్రతి ఒక్క దాని గురించి వీడియో ఉంది, షేర్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే వ్లాగ్స్ కోసం ఆల్వేస్ ఆర్కే వ్లాగ్స్ కోసం అది అదనమాట. ఇంకేముంది అని అంటే ఏం లేదు గైస్, ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 80% సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయండి. అది ఇంతకుముందు చెప్పినా నేను. సబ్స్క్రైబ్ చేసి చూస్తే నెక్స్ట్ టైం విశ్వ కూడా ఏం కంటెంట్ పెడుతున్నానో మీకు తెలుస్తుంది. అంత పద్ధతి, సంస్కృతి, సంప్రదాయం ప్రకారం ఛానల్ ఉంటది నా దగ్గర. నెక్స్ట్ టైం ఇంకా పెద్ద బడ్జెట్ పెట్టి ఏం తీసుకురాలేని చెప్తున్నాను. ఏ నవ్వండి జోక్, సారీ జోక్ వేసింది. ఈ జోక్ నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కాదు అదే అన్నమాట, కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తారు. సో గైస్, అది ఇవాళకి వీడియో ఇంతే. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు, వీడియో లైక్ చేయండి, అట్లానే షేర్ చేయండి. ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం. హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే కాదు, 5K సబ్స్క్రైబర్స్ ది ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కంగ్రాచులేషన్. పేమెంట్ తొందరలో రావాలని అది వచ్చింది అంతే. వచ్చింది ఈ రోజు. ఎంత వచ్చిందో కమెంట్ ఎవరికి చెప్పకండి, ఎవరికి చెప్పండి. చెప్పుకోలేనంత వచ్చింది. ట్యాక్స్ కూడా ఎక్కువ కట్ అయింది. ట్యాక్స్ బాగుంది, ఎంత వస్తుంది మంచిగా వస్తాయి. అంత ట్యాక్స్ కూడా బాగుపోతుంది. యూరోస్ లోనే ఎర్నింగ్, అంతా INR లో లేదు. రిచ్ అయిపోయింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.